హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హిన్మినాని. చాలా రోజుల తర్వాత రవితేజ గారి సినిమాకి ఇంత పాజిటివ్ ఎనర్జీ రావడం చాలా ఏళ్ళు అయిపోయింది భయ్య. ఇరుముడి సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయినా ఆ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ ఇచ్చినా సరే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది ప్రతి ఒక్కరి నోటి నుంచి. సో నిన్న రిలీజ్ అయిన ఇరుముడి కట్టు సాంగ్ ఏదైతే ఉందో అసలు సినిమా ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించింది భయ్య. ఒక వింటేజ్ రవితేజతో పాటు ఒక ఫ్రెష్ రవితేజని చూసాం అనే ఫీలింగ్ వచ్చింది. అది అసలు ఒక సాంగ్లా లేదన్న, అది ఒక ట్రాన్స్. అది ఆ సాంగ్ విన్నంతసేపు అయ్యప్ప స్వామి ట్రాన్స్లోనే అలా తీసుకెళ్ళిపోయింది ఆ సాంగ్ మొత్తం. ముఖ్యంగా రవితేజ గారు ఆ చిన్నమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఆ కెమిస్ట్రీ అదిరిపోబోతుందని చెప్పి ఈ ఒక్క సాంగ్తో అర్థమైంది. ఇది కదన్నా రవణ, మా నుంచి ఇలాంటి సినిమాలు కదా మేము ఆశిస్తున్నాం, కానీ నువ్వేమో ఆ మా సినిమాలు ఇంకా ఇద్దరు హీరోయిన్లు పెట్టి డ్యాన్సులు అవి ఇవి అని చెప్పి ఈ ఇన్నేళ్ల పాటు నీ అభిమానులకి నీ సినిమాలు ఇష్టపడే కామన్ ఆడియన్కి నరకం చూపించామన్నారు. కానీ ఇరుముడి సినిమాతో నాకు తెలిసి రవితేజ గారి అభిమానులకి రవితేజ గారి సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద విముక్తి అయితే లభిస్తుందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి థియేటర్లో ఈ ఆగస్టు 21 నుంచి గొల్లగా మారిపోతాయి భయ్య. ఇంక టెంపుల్సే, ఇంకా థియేటర్లు కాదు. ఇక నవంబర్ నుంచి జనవరి వరకు పీక్ అయ్యప్ప దీక్ష టైంలో మాత్రం ఈ ఇరుముడి కట్టు సాంగ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మారు మోగిపోవడం ఖాయం. ఈ ఒక్క సాంగ్ చాలా నా సినిమా ఎలా ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నాకు తెలిసి ఇరుముడి సినిమాకి వెళ్తే థియేటర్కి మనకేదో థియేటర్కి వెళ్ళే ఫీలింగ్ ఉండదు భయ్య. ఒక అయ్యప్ప స్వామి పడిపూజకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి అట్మాస్ఫియర్ అయితే థియేటర్లో నెలకొనబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ సినిమాకి సంబంధించి ఆ స్టోరీ లైనే వేరే లెవెల్లో ఉంది భయ్య. అసలు ఈ సినిమా కథ వింటేనే వేరే లెవెల్లో ఉంది భయ్య. ఇది కదా రవణ స్టామినా, ఇలాంటి కథలు కదా రవితేజ చేయలేని ఫీలింగ్ వచ్చింది. ఒక ఫాదర్ డాటర్కి మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా ఉండబోతుంది అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అతని కూతురి మాటలు విని అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఆయన లైఫ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, ఇక నెక్స్ట్ ఆ పాప కోసం ఎంతకైనా తెగించే ఒక తండ్రిగా రవితేజ గారు యాక్టింగ్ కుమ్మేశారంట. ఇంకా ఈ లైన్ చాలదా భయ్య. ఒక డాటర్ కోసం ఒక తండ్రి పడి తాపత్రయం, కానీ ఆయన ఏం చేశాడు, ఆమెకు వచ్చిన కష్టం ఏంటి అనే అంశాలపై ఒక కథ ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. కాకపోతే ఈ సినిమాని ఏదో రీమేక్ సినిమా అది ఇది అంటున్నారు, కానీ అవన్నీ ఆ చెత్త నెగిటివిటీని అంత పక్కన పెట్టి శివ నిర్వాణ రవితేజ ఒక ప్యూర్ ఎమోషనల్ కంటెంట్ని అయితే మనకు అందించబోతున్నారు అనేది చాలా ఫిక్స్ అయిపోవచ్చు. ఇక ఈ సాంగ్కి ఇరుముడి కట్టు సాంగ్కి ఎలా ఉంటే ఇక విల్లాది వీరుడు వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి ఆ సాంగ్ ఊహించుకోండి. ఆ సాంగ్ రిలీజ్ అయ్యి థియేటర్లో మనం ఆ సాంగ్ చూసే టైంకి ఇంకా అయ్యప్ప స్వామి ఇంకా లిటరలీ ఇంకా మా అయ్యప్ప మండపంలో ఉన్నట్టే ఉంటుందన్న. ఇంకా అయ్యప్ప స్వామి పీఠం దగ్గర కూర్చుంటే ఎలాంటి ఫీలింగ్ అయితే వస్తుందో మనకు అలాంటి ఫీలింగ్ అయితే థియేటర్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఇది రాసి పెట్టుకోండి. ఈ సినిమాతో రవితేజ గారి అభిమానులతో పాటు రవితేజ గారి సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ రవితేజ గారి హిట్ని అయితే మనం చూడబోతున్నాం.